నమస్తే. టేకు సంధ్య జంపారాజు 9వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా పార్టీ భారతీయ జనతా పార్టీ. నమస్కారం. నా పేరు టేక్ సంధ్య జంపరాజు. నేను పోటీ చేస్తున్నటువంటి వార్డు 9వ వార్డు, రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపాలిటీ. ఇవాళ 9వ వార్డులో ప్రతి ఇంటింటికి సమస్య ఉంది. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఎలాంటి అభివృద్ధి ఈ రోజు వరకు కూడా చేయలేదు. ఏదో కష్టం చేసుకునే కొద్దిగా గొప్ప వాళ్ళని కూడా ఇవాళ బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బు సంపాదించుకోవడం కోసం ఇవాళ గొప్ప నిర్ణయం తీసుకుంది బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు ఎలక్షన్లు వచ్చినప్పుడే వస్తారు, హామీలు ఇస్తారు, పోతారు. కానీ ఇప్పుడు ఈ రోజు వరకు హామీ ఇచ్చిన నుంచి ఈ నేటి వరకు కూడా ఎలాంటి సమస్యను కూడా పరిష్కరించలేదు. ఇవాళ మేము 9వ వార్డులో ప్రతి ఇంటింటికి ప్రచారం చేస్తున్నాం. ఈ ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి ఒక సమస్య ఉంది. ముఖ్యమైన సమస్య ఏంటిదంటే వాటర్ ప్రాబ్లం ఉన్నది. వాటర్ అనేది లేక చాలా ఇబ్బంది పడుతున్నారు 9వ వార్డు ప్రజలు. ఇంకొకరికి బీడీల పింఛన్ కూడా వచ్చేది, ఇవాళ అలాంటి పింఛన్ కూడా రావడం లేదు. పిఎఫ్ కార్డు ఉన్నది, ఉన్న వాళ్ళకు కూడా ఇవాళ వాళ్ళకు పింఛన్ రావడం లేదు. పరిస్థితి గిరి అని చెప్పి మా దగ్గర డబ్బులు లేవని చెప్పి చెప్తున్నారు అధికారంలో ఉన్నటువంటి పార్టీ. కాబట్టి మేము 9వ వార్డు ఓటర్ సభ్యులందరికీ ఒక్కటే విజ్ఞప్తి చెప్తున్నాం. మీరు గతంలో కారుకు అధికారం ఇచ్చిర్రు, ఇవాళ చేతుకు అధికారం ఇచ్చిర్రు. ఇవాళ మేము కొత్తగా వస్తున్నాం, మా పువ్వుకు కూడా అధికారం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 9వ వార్డు ఓటర్లందరూ రారా, మీ పాదాలకు వందనాలు చేసి చెప్పగలుగుతున్నా. పోయినసారి కూడా నేను ఇండిపెండెంట్ గా పోటీ చేసిన 33 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఇవాళ మళ్ళా భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్నా. మీరందరూ కమలం పువ్వు గుర్తు పైన ఓటేసి నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. నా బ్యాలెట్ నెంబరు 2 నెంబరు కమలం పువ్వు. భారతీయ జనతా పార్టీ పైన కమలం పువ్వు పైన మీరు ఓటేసి నన్ను గెలిపించాలని చెప్పి అందరికీ నమస్కారం చేస్తున్నా. ఇప్పుడు ముఖ్యంగా సమస్యల గురించి మాట్లాడాలంటే మాత్రం చాలా పెద్దగా ఉంది. మరి ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఏ రకమైనటువంటి అవినీతి చేస్తుందో మీరందరూ ఆలోచించాల్సిందే. మరి ఇవాళ మీరు చేతి గుర్తుకే ఓటేసినట్టయితే ఇలా గౌరవ ముఖ్యమంత్రి వారే చెప్పిర్రు, మా దగ్గర డబ్బులు లేవు, మా ప్రభుత్వం నిండా అప్పు చేసిపోయింది కేసీఆర్ అని చెప్పి. నన్ను కూసినా కూడా డబ్బులు లేవని చెప్పి ఇలా ముఖ్యమంత్రి గారే చెప్పడం జరిగింది. కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంది. ఇవాళ మాకు బండి సంజయ్ అన్న గారు మాకు సహాయక మంత్రిగా చేస్తున్నారు, మా పార్లమెంట్ సభ్యులు. నిన్న ఆయన వచ్చినటువంటి మన ఏదైతే సిరిసిల్ల అంబేద్కర్ లో మరి ఇలా రాజన్న సిరిసిల్ల జిల్లా నియోజకవర్గానికి ఏ రకంగా మాట ఇచ్చిర్రో, ప్రతి వార్డుకు ఏ సమస్య ఉన్నా నేను మోడీ దగ్గర మాట్లాడి డబ్బులు తీసుకొచ్చి ఖచ్చితంగా ప్రతి ఒక్క వార్డుని తీర్చిదిద్దుదని చెప్పి ఏ రకంగా మాట ఇచ్చిర్రో తీసుకొని వచ్చి ఖచ్చితంగా ఈ మున్సిపల్ 9వ వార్డు ఈ యొక్క వార్డులో ఉన్న అసలు సమస్యలన్నింటినీ తీర్చేందుకు కంపల్సరిగా మేము నిలబడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. దయచేసి అందరూ 9వ వార్డు ప్రజలందరూ ఈ ఒక్కసారి కమలం పువ్వు పైన ఓటేసి ఆశీర్వదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ముందుకు టీఆర్ఎస్ పార్టీకి మేము ఓటు వేసినాము. మాకు పింఛన్ లేదేం లేదు, ఇప్పుడు పింఛన్ చేయగలరని మనం ఇస్తున్నాము. పువ్వు గుర్తుకే ఇస్తున్నాం. మేము మాకు పింఛన్లు కావాలి, మాకు మంచి నీళ్ళు కావాలి, మాకు నల్లలు లేవు, మేము నీళ్లు మోసుకుంటున్నాం. మాకు కరెక్ట్ మాకు దంపరాదని గెలుపుతాం, అందరు గెలిపియాలి. మాకు పింఛన్ లేవు, 5 ఏళ్ళ ఇప్పుడు పింఛన్ లేక మాకు నీళ్లు లేక పోయినాయి. మేము 5,000 దాకా పెట్టుకున్నాము, మాకు నీళ్లు లేవు. జంపరాజుని గెలిపిస్తాం, పువ్వుకే ఎత్తాము. మాతాకి భారత్ మాతాకి పువ్వు గుర్తుకే పువ్వు గుర్తుకే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బండి సంజయ్ అన్న నాయకత్వం, బండి సంజయ్ అన్న నాయకత్వం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. జై శ్రీరామ్.